Good morning, dear friends. Good morning, dear leaders. So, welcome back to our channel, Shakir Vestige. So, name is Shakir, business and life coach. సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ఎందుకు చేయాలి, సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేశారు. సో అందుకోసమే ఈరోజు మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో హార్ట్లీ వెల్కమ్. సో ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. రైట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వై నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. మన అందరికీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో, మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో అందులో సఫిషియంట్ ఇన్కమ్ సరిపోకపోవడం వల్ల ఎవరైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అవతల వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు సో ఎలా మాట్లాడాలి, మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అదే కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మీరు అదే బయట మార్కెట్లో మనీ అనేది పే చేయాల్సి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న బ్యూటీ ఏంటి అంటే, సో మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళకి అప్లైన్ అంటారు. అప్లైన్ వచ్చేసి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మీకు సహాయపడతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎటువంటి ఫీజు లేకుండా, ఎటువంటి ఛార్జ్ చేయకుండా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సో అందుకోసమే మనం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలి. సో సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే టీమ్ వర్క్. ఇది చాలా మందికి కూడా తెలియనటువంటి అద్భుతమైన నెట్వర్క్ మార్కెట్లో ఉంది. ఏదైనా ఉంది అంటే బికాస్ ఆఫ్ టీమ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, మనం 30 days వర్క్ చేస్తున్నాం, మన సింగిల్ గా వర్క్ చేస్తున్నాం, మనకి శాలరీ వచ్చేసి 10,000 రూపీస్ శాలరీ అనేది కేటాయించడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న బ్యూటీ ఏదైనా ఉంది అంటే, మనం 10,000 ఏదైతే అక్కడ సంపాదిస్తున్నామో మన టీం ద్వారా మనం ఇక్కడ టీం ని బిల్డ్ చేసుకుంటే ఒక 1 week లోనే మనం టీం కట్టేసి ఒక 1 week లోనే 10,000 రూపీస్ ఇన్కమ్ ని తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్, బికాస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న బ్యూటీ. సో అందుకోసమే టీం వర్క్ ఉంటుంది. మీకు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలనుకుంటే నాతో కలిసి జర్నీ చేయండి. టీం వర్క్ ఖచ్చితంగా తెలిద్దాం. సో మూడో పాయింట్ ఏంటి అంటే, మంచి పేరు అనేది, గుర్తింపు అనేది వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేమ్ అండ్ ఫేమ్. సో ఒక రికగ్నైజేషన్ జరుగుతుంది. అరే పలానా పర్సన్ అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, సో బిజినెస్ కోచ్, అరే లైఫ్ కోచ్, అరే మోటివేషన్ స్పీకర్, అరే హెల్త్ అడ్వైజర్, ఇట్లా రకరకాలుగా మీకు ఒక పేరు అనేది ఏర్పడడం చేయడం జరుగుతుంది. ఒక పేరు అనేది, ఒక బిరుదు అనేది మీకు ఉంటుంది. దాంతో పాటు మంచి రికగ్నైజేషన్ దొరుకుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇందుకోసమే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్క్. అయిపోయి ఇంకొక 1 more పాయింట్ ఏంటి అంటే, పబ్లిక్ స్పీకింగ్ క్లాస్. ఒక ట్రైనర్ అవ్వచ్చు. సో ఎంతో మందికి నిదర్శనంగా మీరు ఒక స్టేజ్ పైన నిలబడి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ బ్యూటీ. సో మీరు కూడా భవిష్యత్తులో ట్రైనర్ కావాలనుకుంటే తప్పకుండా నాకు అసోసియేట్ అవ్వండి. మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మనది, నేను తీసుకుంటాను. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇంకొక 1 more పాయింట్ ఏంటంటే, మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏదైనా చేయాలి అంటే రైట్ కంపెనీ చూస్ చేసుకోవాలి. రైట్ కంపెనీ ఎలా అంటే, సో చాలా మంది కూడా 10,000 కట్టండి, 20,000 కట్టండి, 30,000 తీసుకుపోండి.
10,000 పెట్టండి, ఇద్దరి చేత 10,000 కట్టించండి, మీకు 20,000 రూపాయలు ఇస్తాం. సో ఇది కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, రైట్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రైట్ కంపెనీని నేను కొద్దిగా మీకు చూపిస్తాను. ఎలాంటి కంపెనీ అయి ఉండాలి? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయి ఉండాలి, పక్కా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయి ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్, జనరేషన్ ప్లాన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, జనరేషన్ ప్లాన్ ఉండాలి. అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉండాలి. ₹1 కూడా పెట్టుబడి లేకుండా, ₹1 కూడా మీ దగ్గర తీసుకోకుండా మీకు ఫ్రీగా ఐడి ఇవ్వాలి. అలాగే సపోర్ట్ యువర్ అప్లైన్, మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళు మీకు సపోర్టివ్ గా ఉండాలి. మీరు ఎక్కడికి వచ్చినా ఏం పిలిచి, మీరు సార్ పలానా దగ్గర హోమ్ మీటింగ్ ఉంది, సార్ పలానా దగ్గర మీటింగ్ ఉంది, సార్ పలానా దగ్గర బిజినెస్ మ్యాన్, సార్ పలానా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు, రండి మాట్లాడదామని, వెంటనే మీ అప్లైన్ అనేది వెంటనే మీకు సపోర్టివ్ గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మీ అప్లైన్ అనేది మీకు సర్వీస్ ఇచ్చేటట్టుగా ఉండాలి. సో ఈ 5 అనేది మన దగ్గర ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనది పక్కా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, జనరేషన్ ప్లాన్ ఉంది, ఫ్రీ రిజిస్ట్రేషన్, సపోర్ట్ అనేది నేను 100% చేస్తా, సర్వీస్ కూడా 100% చేస్తా. సో మీ టీమ్ ని సెట్ చేసే బాధ్యత మాది. ఇంకోటి ఏంటంటే, ఒక లైన్ సెట్ చేసే బాధ్యత మాది. సో మై డియర్ ఫ్రెండ్స్, రండి, తప్పకుండా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయండి, నాతో కలిసి జర్నీ చేయండి, మీ యొక్క ఇన్కమ్స్ ని, మీ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది ఎలాంటి బిజినెస్ సార్? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్? చాలా మంది అంటున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్కీమ్ అంటున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్కామ్ కాదు, స్కీమ్ కాదు. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్. 21st century బిజినెస్. చాలా పెద్ద పెద్ద మంది చెప్పారు 21st century బిజినెస్ గురించి, చాలా అద్భుతంగా చెప్పున్నారు. సో ట్రెడిషనల్, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీకు తెలియాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో ఎక్కడైనా ప్రపంచంలో ఏ మార్కెట్ నడుస్తుంది అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీకు చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూద్దాం. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ మళ్ళా తేడా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమందరం కూడా కస్టమర్స్. సో మనకు కావాల్సిన వస్తువులు మనం తయారు చేసుకుని మనం వాడుకోలేము కాబట్టి పక్కన రిటైల్ షాప్ లో మనం తీసుకుంటాం, వాళ్ళు కూడా తయారు చేయరు కాబట్టి, హోల్సేలర్ వాళ్ళు కూడా తయారు చేయరు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు కూడా తయారు చేయరు కాబట్టి, C&F ఏజెంట్ కూడా తయారు చేయడు కాబట్టి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ దగ్గర తీసుకుంటాడు. ₹35 అక్కడ ప్రొడక్ట్ తయారవుతుంది, మన చేతులు మారుతూ ₹100 మనం పర్చేస్ చేస్తున్నాం. ₹65 అనేది కస్టమర్ మీద భారం పడుతుంది. అడ్వర్టైజ్మెంట్ మీద చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మనకు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇక హాలిక్స్ అని, బూస్ట్ అని, సంతూర్ సోప్ అని, ఇట్లా థమ్స్అప్ అని రకరకాల అడ్వర్టైజ్మెంట్ మనము చూస్తున్నాం. రకరకాల అడ్వర్టైజ్మెంట్ చూసి మనం మెల్ట్ అవుతున్నాం. ఈ డబ్బు అనేది ₹65 అనేది వాళ్ళకి వెళ్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ నేను అగెనిస్ట్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారు, తీసుకుంటున్నారు. బట్ ₹65 అనేది మనకి ఎందుకు వేస్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీకు చెప్తున్నాను. సో చూడండి, రకరకాల అడ్వర్టైజ్మెంట్ తోటి మమ్మల్ని ఇది చేస్తారు. కోల్గేట్ అని ఇట్లా రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీ చేస్తున్నారు. వాళ్ళు ఒక సినిమా తీసి 2 కోట్లు 3 కోట్లు రెమ్యునరేషన్ వస్తుంది. బట్ అయినా సరే వాళ్ళు ఖాళీ సమయంలో ఏదైతే చేసుకోవాలి, జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఖాళీ సమయం డబ్బు రూపంగా మార్చుకుంటున్నారు. బట్ మనం చూస్తే మాత్రం ఒక ఓన్లీ కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నాం. చూడండి, కొన్ని వందల కోట్ల కస్టమర్ మీద భారం పడుతుంది. 60% అనేది కోట్లున్న వాళ్ళకే డబ్బులు పోతున్నాయి, కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేని వాళ్ళ దగ్గరకి అయితే ఒక్కరికి కూడా పోవట్లేదు. అందుకే కోట్లున్న వాళ్ళు కోట్లాధిపతులు అవుతున్నారు, కోటేశ్వర్లు అవుతున్నారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లో ఉండిపోతున్నారు, పూర్ పీపుల్ గానే ఉండిపోతున్నారు. చూడండి, డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే,
మ్యానుఫ్యాక్చరర్ మనం ఉంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. సో డైరెక్ట్ గా కస్టమర్ కి ఇస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 30 రూపీస్ 35 రూపీస్ తయారు చేస్తుంది, మనకి 100 రూపీస్ కి ఇస్తుంది. సో మిగిలిన ఏదైతే 65% ఉందో అది కస్టమర్ కి ఇస్తాను అని చెప్పి కంపెనీ చెప్తుంది. మన కంపెనీ పేరు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో అడ్వర్టైజ్మెంట్ వద్దు, స్టాకిస్ట్ వద్దు, డిస్ట్రిబ్యూటర్ వద్దు, రిటైలర్ వద్దు, అడ్వర్టైజ్మెంట్ ఏమీ వద్దు. డైరెక్ట్ మీరు మ్యానుఫ్యాక్చర్ నేను తయారు చేస్తాను, కస్టమర్ దగ్గర మీరు తీసుకోండి, నేను 100 రూపీస్కి ఇస్తాను, 65% నాకు మిగులుతుంది, తద్వారా మీకే నేను షేర్ రూపంలో ఇచ్చేస్తాను అని చెప్పి కంపెనీ చెప్తుంది. సో డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఇది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనము 35 రూపీస్ చార్జ్ చేస్తే 100 రూపీస్కి మనం ఇస్తారు. మనం కొద్దిగా టీమ్ ఏర్పాటు చేసుకుంటే 65% బెనిఫిట్ అనేది, షేర్ అనేది మన ఇన్కమ్ రూపంలో మనకి షేర్ చేయడం జరుగుతుంది. మన గ్రేట్ కంపెనీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో చూడండి, ఈ విధంగా మన డబ్బులు మనం రిటర్న్ తెచ్చుకుందాం. చూడండి, మనం 65 రూపీస్ అనేది డబ్బు వేస్ట్ అవుతుందో ఈ విధంగా మనం డబ్బులు అనేది రిటర్న్ తెచ్చుకుంటే చాలా అద్భుతంగా మనం కూడా లక్షాధిపతి అవుతాం, కరోడ్పతి అవుతాం. చూడండి, మనం పోగొట్టుకున్న డబ్బుల్ని మళ్ళీ మనం రిటర్న్ తెచ్చుకుందామా? ఆర్ యూ రెడీ? సో రెడీ అయితే వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి. 7989085516 అనే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీ రిటర్న్ డబ్బులు తీసుకోండి ఈ సిస్టమ్ ద్వారా. రైట్. సో సార్, బయట మార్కెట్లో నేను ఎందుకు పర్చేజ్ చేయకూడదు, మీ దగ్గర ఎందుకు పర్చేజ్ చేయాలి సార్ అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. మన కంపెనీ ఒకటే చెప్తుంది, సో మై డియర్ ఫ్రెండ్స్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఒక కస్టమర్ గానే ఉంటూనే మనం డబ్బులు తీసుకోవచ్చు, మన బెనిఫిట్ తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలి? బయట షాప్ కి మన షాప్ కి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. బయట షాప్ లో కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ వచ్చింది, కెమికల్ ప్రొడక్ట్స్ వాడకూడదు, న్యాచురల్ ప్రొడక్ట్సే వాడాలి అని చెప్పి అవేర్నెస్ వచ్చింది. సో మన కంపెనీ ఎప్పుడు కూడా 85% అనేది కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తో తయారు చేస్తుంది. 15% ఏదైతే ఉందో బయట కంపెనీస్ నుండి బయట కంపెనీ టైఅప్ అయ్యి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో డిస్కౌంట్ ఒకసారి చూద్దాం. బయట షాప్ లో ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వరు, సో మై డియర్ ఫ్రెండ్స్. బట్ మన న్యాచురల్ ప్రొడక్ట్స్ తీసుకుంటే డిస్కౌంట్ 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. ప్రతి నెల మనం అదే షాప్ లో పర్చేజ్ చేస్తాం. మన తాత గాని ముత్తాత గాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే షాప్ లో పర్చేజ్ చేస్తాం. మీకు ఒక సోప్ అయినా ఫ్రీగా ఇస్తాడా? ఎవరు ఇవ్వరు. ఫ్రీ ప్రొడక్ట్ ఎవరు ఇవ్వరు. బికాస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో బ్యూటీ ఏదైనా ఉందంటే మన వెస్టీజ్ లో 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, డిస్కౌంట్ తో కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1000 మీరు పర్చేజ్ చేస్తే 10% ప్రొడక్ట్ ఫ్రీ. దీంతో పాటు అద్భుతమైన బ్యూటీ ఏదైనా ఉందంటే మనము కొన్నదానికి మళ్ళా క్యాష్ బ్యాక్ ఫ్రీ అకౌంట్ లోకి. సో క్యాష్ బ్యాక్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్ లో ఎక్కడ మీకు క్యాష్ బ్యాక్ ఉండదు. క్యాష్ బ్యాక్ ఎలా ఇస్తారంటే 5% నుంచి 16% వరకు మనకి క్యాష్ బ్యాక్ ఉంటుంది. 16% వరకు మనకి క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో ఇంకొక వన్ మోర్ బ్యూటీ ఏంటి అంటే మన వెస్టీజ్ లో CNC, కన్సిస్టెన్సీ. బయట మార్కెట్ లో మీరు 4 నెలలు వరుసగా మీరు పర్చేజ్ చేస్తే బయట మార్కెట్ లో మీకు ఏదైనా ఒక్క మంత్ అయినా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారా? నో. బట్ మన వెస్టీజ్ లో బ్యూటీ ఏంటంటే వరుసగా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మీరు ఎవరైతే వరుసగా 4 నెలలు మీరు పర్చేజ్ చేశారో 5వ నెల మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ₹2,515 ఓచర్ అనేది రిలీజ్ అవుతుంది. మీకు ఎంఆర్పీ మీద మీరు చూసుకునేటైతే ₹3,000 ఉంటుంది. సో ఉరామరిగా 3,000 అబోవ్ అంటే 100 పాయింట్స్ టోటల్ బెనిఫిట్ మనకి కస్టమర్ కి 52% బెనిఫిట్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ₹100 ప్రొడక్ట్ మనం కొంటున్నామంటే 50% డిస్కౌంట్ వస్తే ఆ ప్రొడక్ట్ మనకి ₹50 పడినట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, కస్టమర్ బెనిఫిట్ ఉంటుంది. జస్ట్ మనం షాప్ ని చేంజ్ చేయాలి, మన లైఫ్ స్టైల్ ని మనం మార్చుకోవాలి. బట్స్ ఇట్, అంతే. సో చూడండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ 3,250
256 రూపీస్, 3256 రూపాయలకి మనకి ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి. బ్రష్ సెట్ వస్తుంది, పేస్ట్, ఫేస్ వాష్, అష్యూర్ సోప్, హెయిర్ ఆయిల్, పౌడర్, షాంపూ, హెయిర్ కండిషనర్, మసాలా టీ, కాఫీ, అలాగే డిటర్జెంట్ పౌడర్ అంటే బట్టలు ఉతికేది, పాత్రలు కడిగేది, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, యాక్టివ్ డియో, హ్యాండ్ వాష్, ఫ్రెషనప్ డ్రింక్, బ్రేక్ఫాస్ట్ సెరల్, వెస్కేర్, తులసి డ్రాప్స్. ఇవన్నీ మనకి 3256 రూపీస్కి రావడం జరుగుతుంది. మీకు పాయింట్స్ వచ్చేసి 100 పాయింట్స్ వచ్చేస్తాయి. మీరు బయట ఏం పర్చేస్ చేస్తారో చేయండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. బట్ వెస్టీజ్ లో ఈ 3256 రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయండి. 4 నెలలు కొంటే కొనాలి, ఫ్రీగా తీసుకుపోండి. లేదు సార్ ఇవన్నీ మేము పర్చేస్ చేయం, ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ ఏదైనా చెప్పండి అని అంటే మన దగ్గర గ్యానో పేస్ట్ ఉంది. అది వాడడం వల్ల మీకు పిప్పు పళ్ళు కానీ, ఇంట్లో నుంచి దుర్వాసన రావడం కానీ, చెగులో నుంచి నొప్పి రావడం కానీ, రక్తం రావడం కానీ, ఇట్లా రకరకాలుగా ఉంటుంది, పళ్ళు జూ అనడం కానీ, రకరకాలుగా మీకు దంత సమస్యలు ఉంటాయి. ఆ దంత సమస్యలకి పరిష్కారం ఏదైనా ఉంది అంటే గ్యానో పేస్ట్. ఇది 20 ఫ్యామిలీకి మనం షేర్ చేసేసాం. 175 రూపాయలు మనకి ఎంఆర్పి ఉంటుంది, మనకి డిపి 150 రూపాయలకి ఇస్తుంది, 100 PU అనేది వస్తుంది, రైట్. సో ఇట్లా మనం చేసాం. సిఎన్సి బెనిఫిట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ మనం పర్చేస్ చేసాం. ఎంఆర్పి మీద మనం చూసినట్లయితే 3500, మనకి డిపి పైగా 3000 రూపాయలకు వస్తుంది, 100 PU వస్తుంది, డిస్కౌంట్ 500 రూపీస్ వచ్చింది. ఈచ్ మంత్ నేను చెప్తున్నా 500 రూపీస్ వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ మనకి 300 రూపీస్ వచ్చింది. క్యాష్ బ్యాక్ మనకి 90 రూపాయలు. మీరు స్టార్టింగ్ షెడ్యూల్ ఉన్నారు కాబట్టి 90 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా మనం ఒక మంత్ కి 8090 రూపాయలు మనకి బెనిఫిట్ అయింది. సో ఓవరాల్ గా 4 మంత్స్ మనం చూసుకున్నట్లయితే 3560 రూపీస్ మనకి బెనిఫిట్ రావడం జరిగింది. దీంతో పాటు అదనంగా మన కంపెనీ 2515 రూపాయలు ఓచర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా మీ ఇంటికి వచ్చిన డిస్కౌంట్ 6075 రూపీస్. మీరు కొనుగోలు చేసింది 12000 రూపాయలు, మీకు డిస్కౌంట్ వచ్చింది 6075 రూపాయలు. మీకు ఆ 12000 రూపాయల స్టాక్ ఏదైతే ఉందో 5925 రూపాయలకి ఇవ్వడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీరే. సిఎన్సి అనేది అద్భుతంగా మీరు అర్థం చేసుకుంటే ఈ బిజినెస్ చేయడం చాలా చాలా ఈజీ. సో మై డియర్ ఫ్రెండ్స్, సో మన కంపెనీ యొక్క ప్రొఫైల్, యూనిఫామ్, ద సింబల్ ఆఫ్ ప్రైడ్. లేడీస్ కి అయితే శారీస్, జెంట్స్ కి అయితే వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, టై, కోట్, బ్లేజర్. సో మన కంపెనీ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. సో కంపెనీ యొక్క విజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎకనామిక్ గా ఇండిపెండెంట్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలని చెప్పి కంపెనీ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చింది. అలాగే మిషన్ ఏంటంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏదన్నా కంపెనీ బెంచ్ మార్క్ చరిత్ర సృష్టించాలంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మన కంపెనీ అయి ఉండాలని చెప్పి అద్భుతంగా పనిచేస్తున్నారు ముగ్గురు గ్రేట్ లీడర్స్, అవర్ టాప్ అప్లైన్స్, మెంటర్స్, గౌతమ్ వాలి సార్, దీపక్ సార్, కన్వర్ బింగ్ సింగ్ సార్. స్టార్టింగ్ లో 2004 లో స్టార్ట్ చేశారు, 2 బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 50+ బ్రాంచెస్ ఉన్నాయి, 3500 స్టోర్స్ అవైలబుల్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. అయితే మనం మోర్ దెన్ మనం చూసినట్టు 9 దేశాల్లో మనకి కంపెనీ అనేది అవైలబుల్ లో ఉంది. భారతదేశంలో కాకుండా బయట కంట్రీస్ లో కూడా మన కంపెనీ అవైలబుల్ ఉంది. సో అరౌండ్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే 5 crores మెంబర్స్ మనకి అసోసియేట్ అయి ఉన్నారు. వరల్డ్ వైడ్ గా మనం చూసుకున్నట్లయితే టాప్ 100 లో తీసుకుంటే 36 ర్యాంక్ లో మనం ఉన్నాం. భారతదేశంలో ఇట్లాంటి కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి. అందులో మొదటి స్థానం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. చూడండి, మన కంపెనీ వెస్టీజ్ లో ఇండియాలో నెంబర్ 1 కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైనా ఉంది అంటే మన వెస్టీజ్ కంపెనీ. మన గ్రోత్ అనేది అబ్నార్మల్ గా డిక్రీజ్ కాకుండా ఇంక్రీజ్ అవుతుంది. ఇయర్ బై ఇయర్ గ్రోత్ అవుతానే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి, ఇప్పుడు కూడా డిసిషన్ తీసుకోండి. చాలా టైం ఉంది మనకి. రండి, కలిసి కట్టుగా వర్క్ చేయండి, టీం వర్క్ చేయండి, మీ ఇన్కమ్ ని మీరు సంపాదించుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం 50,000 ఎలా సంపాదించాలి వెస్టీజ్ లో
అనేది ఒక మంచి ప్లాన్ మనకి అవైలబుల్ ఉంది. మీరు చేయాల్సింది ఒకటే, సింపుల్. మీరు 3000 కొనాలంటే కొనలేను సార్, నేను కనీసం ఒక 1000 నుంచి 1200 రూపాయలు మనం సరుకులు తీసుకుంటా, 30 PVకి నేను తీసుకుంటాను సార్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు ఈ ప్లాన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసుకోవాలి, మనం కొనాలి, తర్వాత యూజ్ చేయాలి, తర్వాత షేర్ చేయాలి. మనము ఒక 6 మందికి స్పాన్సర్ చేయాలి. మీకు 6 వాళ్ళు కూడా ఒక్కొక్కరు 1000 రూపాయల నుంచి 1200 రూపాయల సరుకులు పర్చేజ్ చేస్తే, కొనుగోలు చేస్తే మీకు 1000 రూపాయల అకౌంట్ లో రావడం జరుగుతుంది. సగం క్యాష్ రూపంలో, సగం ప్రొడక్ట్ రూపంలో. అలాగే ఒక్కొక్కరు 6 మంది షేర్ చేశారు. మీరెట్టయితే 6 మందికి స్పాన్సర్ చేశారు, ఒక్కొక్కరు వాళ్ళు కూడా 6 మందికి స్పాన్సర్ చేశారు. 36 మంది అయ్యారు. 36 ప్లస్ ఒక 7, 43 మెంబర్స్. ఒక్కొక్కరు 12,000 రూపాయలు మీరు పర్చేజ్ చేసి మీకు 3,000 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా ఒక్కొక్కరు 6 మందికి షేర్ చేస్తే 36 మంది అవుతారు. టోటల్ గా 216 మంది అవుతారు. 30,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 1000 రూపాయలకే. ఇట్లా ఇంకొక స్టెప్ మనం పోతున్నట్లయితే 2,40,000 రూపాయలు రావడం జరుగుతుంది. యావరేజ్ గా ఇందులో మీరు సగం చేసుకున్నా కూడా 1,20,000 రావడం జరుగుతుంది. ఇందులో 30% చేసినా కూడా మీకు 50,000 రావడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మీకు ట్రైనింగ్ సపోర్ట్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. సో కాల్ చేయండి, వెంటనే మీ యొక్క వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకుండా మాతో కలిసి జర్నీ చేయండి, మీ యొక్క ఇన్కమ్ ని గ్రో చేసుకోండి. చూడండి, ఇట్లా నేను చెప్పాను సార్, ఓవరాల్ గా చెప్పడానికి బాగానే ఉంది సార్ అని చెప్పి చెప్తారు. సో ఆల్రెడీ ఇక్కడ ఇన్కమ్ తీసుకున్నటువంటి వ్యక్తి మన టాప్ అప్లైన్ శ్రీహరి సార్. చూడండి, లాస్ట్ మంత్ జూలైలో మనకి వచ్చిన ఇన్కమ్ సార్ కి 31,940. సార్ పార్ట్ టైమ్ గా బిజినెస్ చేశారు. LED బోర్డ్, సైన్ బోర్డ్స్ చేసుకుంటూ పార్ట్ టైమ్ గా బిజినెస్ చేసి ఇప్పుడు 31,940 రూపీస్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నెల్లూరు పర్సన్ అన్నమాట. సో చూడండి, మన గ్రేట్ అప్లైన్ టాప్ మెంటర్ శేక్షాలి సార్ ఒకప్పుడు ఒక పెయింటర్ గా వర్క్ చేసి ఇప్పుడు నెలకి 3,82,214 రూపాయలు అనేది ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అబ్దుల్ షబీర్ సార్ మన టాప్ మెంటర్, యూత్ ఐకాన్. చూడండి, ఆయన ఇన్కమ్ ఒకసారి చూడండి, 14,18,000 రూపాయల ఇన్కమ్ పర్ మంత్. సో మనం కూడా ఇట్లాగా సంపాదించుకుందాం. సో రండి, కలిసి కట్టుగా వర్క్ చేయండి. చూడండి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఒకసారి. ఒక అగ్రికల్చర్ లేబర్ అంటే కూలీకి పోతా ఉంది అగ్రికల్చర్ లో. సో తన భర్త వచ్చేసి ఆటో డ్రైవర్ అండి. కనుకున్న ఫ్రీ టైంలో జస్ట్ నోటి మాట ద్వారా మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేసింది. నెలకి ఇప్పుడు 25,928 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. చూడండి, బిఫోర్ ఆఫ్టర్. ఒక ఆటో డ్రైవర్ గా ఉంటూ తన లైఫ్ ని షేర్ చేసుకున్నాడు. ఒక ఫోటోగ్రాఫర్ మన వెస్టీజ్ లో స్టార్టింగ్ లో 314 రూపాయలు వచ్చింది. ఇప్పుడు 1,27,681 రూపాయలు అనేది రావడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, 314 రూపాయలు చూసుకుంటే 1,00,000కి రీచ్ అయ్యేవాడా కాదు. సో అందుకోసమే మనం కరెక్ట్ గా నిలబడాలి వెస్టీజ్ లో. చూడండి, ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ నెలకి 1,00,000 రూపాయలు ఇన్కమ్. అబ్దుల్ జలీల్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అతని శాలరీ 80,000 దాకా వస్తుంది. అయినా వెస్టీజ్ లో పార్ట్ టైమ్ గా బిజినెస్ ని టేకప్ చేసి 1,73,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాడు. ఒక కార్ తీసుకోవడం జరిగింది. నెల్లూరు పర్సన్, కోటమిట్టల్లో ఉంటాడు. చూడండి, ట్రాక్టర్ డ్రైవర్, ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్, హెయిర్ బస్ డ్రైవర్, రోజన్ ట్రాక్టర్, ఎలక్ట్రికల్ షాప్ లో ఓపెనింగ్ చేశాడు. తర్వాత వెస్టీజ్ లో జాయిన్ అయ్యి నెలకి 15 లక్షల వర్తబుల్ కార్, కియా కార్ తీసుకొని హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 3,58,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. చూడండి, ట్రాక్టర్ డ్రైవర్ నుంచి ఆటో డ్రైవర్, ఆటో డ్రైవర్ నుంచి లారీ డ్రైవర్, లారీ డ్రైవర్ నుంచి బస్ డ్రైవర్, బస్ డ్రైవర్ నుంచి డ్రోజన్ డ్రైవర్, తర్వాత ఎలక్ట్రిక్ షాప్ ఓపెన్ చేసి వెస్టీజ్ లో పార్ట్ టైం ఆపర్చునిటీ తీసుకొని నెలకి 3,58,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి మంచి ఆపర్చునిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, సో చూడండి, ఒక మెకానిక్ ఇప్పుడు చూడండి వెస్టీజ్ లైఫ్ లో. సో ఒక అగ్రికల్చర్, ఒక ఫార్మర్ చూడండి, ఆయన ఇన్కమ్ నెలకి 70,000 రూపాయలు. బిఫోర్ ట్రాఫిక్ పోలీస్, ట్రాఫిక్ డ్రైవర్, 12,000 రూపాయలు శాలరీ. బట్ వెస్టీజ్ లో 1,66,000 రూపాయలు
66,000 రూపాయల ఇన్కమ్. చూడండి ఎంతమంది, ఒక బార్బర్ కటింగ్ చేసుకునే వాడు మన వెస్టీజ్ లైఫ్ చూడండి ఒకసారి, బిఫోర్ ఆఫ్టర్ పవర్ ఆఫ్ వెస్టీజ్. ఆటో డ్రైవర్గా ఉంటూ మన వెస్టీజ్ బిజినెస్ టేకప్ చేసుకొని ఆడి కార్ తీసుకోవడం జరిగింది. చూడండి ఒక క్రైమ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్, చూడండి తన అంచెలుగా ఎదిగి నెలకి 10 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది, పురుషోత్తం దాస్ సార్ అని. అలాగే ఈటీవీ న్యూస్ రీడర్, వెస్టీజ్లో సిఆర్ కృష్ణ గారు, వెస్టీజ్ హైదరాబాద్లో ఉంటారు, వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్. సో అలాగే స్టూడెంట్, ఒక డిగ్రీ స్టూడెంట్ నెలకి 74,000 రూపాయల ఇన్కమ్ తీసుకుంటుంది, దానికి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి దీప్తి మేడం. అలాగే సో నా ఫస్ట్ జర్నీ అండి గోవాకి వెళ్ళాం. సో ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అనమాట, మన వెస్టీజ్ మనకి రావడం జరిగింది. సో బోట్ రైడింగ్ ఇది. సో అవర్ సోషల్ మీడియా ఇంకా మీకు డెప్త్గా నాలెడ్జ్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా నెంబర్ అయితే 7989085516 అనే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోండి. మీరు మాతో కలిసి అసోసియేట్ అవ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోండి. సో విన్నర్స్ నెవర్ క్విట్, క్విటర్స్ నెవర్ విన్. ఈ వీడియో చూసేసి చేయాలి, కసితో చేయాలి, నేను ఇన్కమ్ని డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. సో విన్నర్స్ నెవర్ క్విట్, క్విటర్స్ నెవర్ విన్ అంటే గెలిచేవాడు ఎప్పుడు కూడా వదలడు, వదిలేసేవాడు ఎప్పుడు కూడా జీవితంలో గెలవాడు. సో చూడండి, థ్యాంక్ యూ సో మచ్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ మీకు మరొక వీడియోలో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ వెల్త్.